అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి రొయ్యల ఎగురు, పచ్చి రొయ్యల ఎగురు అండి. సో ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఆ రొయ్యలన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి. తర్వాత 200 ml ఆయిల్ తీసుకొని అందులో వేసుకొని వాటిలో ఒక 1 minute వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ 3 సన్నగా తరిగిన ఉల్లిగడ్డలని ముక్కల్ని అందులో వేసుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్నర ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్లు కారం వేసుకొని మొత్తం మంచిగా మగ్గాలండి. అంతా కూడా నేను చూపించే విధంగా కలర్ వచ్చే అలా అయిపోవాలండి కర్రీ అనేది. మనకు ఆనియన్స్ వేసింది కూడా కనిపించదు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇవి పెద్ద రొయ్యలండి నేను తీసుకుంది, అందుకే అంత మంచి సైజులో కనిపిస్తున్నాయి. లాస్ట్కి మనం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా వేసుకోవాలండి, గరం మసాలా. తర్వాత కొత్తిమీరతో మొత్తం గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే బిర్యానీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.